కే షీట్లన్నీ రాసేసి అడుగున కే జగదీష్ అనే సంతకం జిలేబీ చుట్టాల్లో రకరకాల వంపులతో పెట్టేసి పెన్ను జేబులో పెట్టుకున్నాను. ఈ సంతకం ఎప్పుడో మెడిసిన్ సెకండ్ ఇయర్లో అలవాటైంది. అప్పటి నుంచి ఏ ఏటికి ఆడేడు మరిన్ని వయ్యారాలు పోతూ ఆఖరికి వానపాటలు వాడేస్తున్నదిలా తయారైంది. పెద్దరికం వచ్చేస్తుంది. ఈ కుర్రచేష్టలు అవి మానేసి కాస్త పొందిగ్గా బాధ్యతగా పెట్టాలి సంతకం అనుకున్నాను కళ్ళజోడు సర్దుకుంటూ. పొట్టి సంతకం కూడా అంతే. విజయరామ గజపతి సింహాసనానికి అటూ ఇంటూ ఉండే లతలో నగిషీల్లాగా తెగ తిప్పుతాను. చదువుకునే రోజుల్లో మనకి సంతకాలు పెట్టే అవసరం ఏముంటాయి? అటెండెన్స్ రిజిస్టర్లో కూడా పేరు పిలిస్తే పలకడమే కదా. కానీ నాకు అత్యంత ఇష్టమైన విషయం ఏంటో తెలుసా? అటెస్టేషన్ సంతకాలు పెట్టడం. అందుకే 98లో ప్రభుత్వోద్యోగంలో చేరగానే ముందు ఒక గ్రీనింగ్ పెన్ కొనేసాను. ఎవరైనా ఉద్యోగం గురించి కలిపితే అవి ఇవి మాట్లాడుతూ చివరి మాటగా అంటే మేము బాగుంది గచ్చుడు కదా అని తప్పనిసరిగా మంగళహారతి పాడేవాడిని. వైజాగ్లో ప్రతి బస్సు పాత పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినట్టు అన్ని టాపిక్స్ అక్కడికి దిగిపోయేవాడిని. వినేవాళ్ళు ఏమనుకుంటారో చేసేనే ఉండేది కాదు అసలు. ఎవరైనా అటెస్టేషన్ల కోసం వస్తే బాగుండునని కొన్నాళ్ళు ఎదురు చూశాను కూడా. మనం హాస్పిటల్ భవనం మొత్తంలో అత్యంత గోప్యమైన రహస్య మందిరం అంటే ఆపరేషన్ థియేటర్లో జహాపనా టైప్ లో ఉసిగేసుకుని కూర్చుంటే మన దగ్గరికి ఎవడొస్తాడు సంతకాలకి? కాబట్టి ఆ సూక్ష్మం బాధపడడానికి కాస్త సమయం పట్టింది. అనస్థెటిస్టులకు అటువంటి కోరికలు నిషిద్ధమని తలచి ఆ ఒక పొడుగాటి దళసరి పాత సుపలేక ఒకటి తీసుకుని దాని వెనకాల నా సంతకం నేనే అందంగా ఆకర్షణీయంగా ఒక్కోసారి సెక్సీగా కూడా పెట్టుకుంటూ చూసుకుని మురిసిపోయేవాడిని. ఎవరైనా గదిలోకి వచ్చి అవన్నీ చూసి మీ సంతకం మహత్తరంగా ఉంది సార్ అంటారేమో అని ఆశపడేవాడిని. తీరా చేసి వాళ్ళేమో సార్ మీ దగ్గర గ్రీనింగ్ ఉందా? అయ్యో ఇందాక అలా పీడియాట్రిక్స్ మేడం దగ్గర లేదంటే కొత్తది కొని తెచ్చాం సార్ అటెస్టేషన్కి అంటూ ఆల్రెడీ కూలిపోయిన బిల్డింగ్ లో ఇంకో డైనమైట్ పడేసి వెళ్ళిపోయారు. ఈ వివక్ష ఇలా కొనసాగుతూ ఉండగా ఒక రోజు ఏమైందంటే ఆర్థోపెడిక్స్ డాక్టర్లు ఇద్దరూ రాలేదు. అదిగో ఆ రోజు నాకు ఫోన్ వచ్చింది. మిమ్మల్ని అర్జెంటుగా ఆర్థోపెడిక్ రమ్మంటున్నారు సార్ అని. నేను ఇలా అవుట్ ఆఫ్ ది బాక్స్ వ్యవహారాల పట్ల అనురక్తి కలిగిన వాడిని కావడం వల్ల వెంటనే ఓటీ బట్టలు విప్పేసి ఈడ్చుకొట్టి నా సివిల్ డ్రెస్ ని అందంగా టక్ చేసుకుని జూనియర్ డాక్టర్ ఒకటి దగ్గర తెల్లకోట ఒకటి అప్పడికి తీసుకుని నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది పాట పాడుకుంటూ ఆ దోబికి బయలుదేరారు. దారిలో ఒకరిద్దరు ఆఫీస్ వాళ్ళు నర్స్ పిల్లలు నన్ను విష్ చేశారు. కానీ వారి కళ్ళలో నా పట్ల అనురాగం కంటే నీకు ఇదే రోగం అన్న ఫీలింగ్ ఎక్కువ కనబడింది. ఎప్పుడు ఆకుపచ్చ బట్టల్లో ఆకుచాటు అరటిగల్లా దక్కునే అనస్థెటిస్టులు ఇలా మంచి బట్టల్లో అందంగా కనబడితే ఈ సమాజం తన కళ్ళు సూదిదారంతో కుట్టుకుంటుందన్న విషయం బాధపడింది. ఆయన అవన్నీ పట్టించుకోకుండా ఓపీ దగ్గరికి చేరుకున్నాను. ఆ రోజు ఓపీలో జనం చాలా మంది ఉన్నారు. లైన్లో నిలబడి కూటేసుకుంటున్నారు కూడా. అసలే కాలు చెయ్యి ఇరిగి వచ్చారా ఇలా కొట్టుకుంటూ ఉన్నాయి కూడా ఇరుగుతాయి అంటూ అందరినీ శాంతపరుస్తున్నాడు వార్డుపై పెంటయ్య. వాళ్ళందరినీ చూసేసరికి కంగారు వచ్చేసి ఎంత ఓపీ ఏంటి పెంటయ్య అన్నాను గుటకలు మింగుతూ. గంటల కొట్టించి సార్ అన్నాడు గుటక మింగుతూ. గంటల కొట్టించి సార్ అన్నాడు గుటక మింగుతూ. నేను గుటకలు మింగుతున్నాను వాడు గుటక మింగుతాడు. అంతంత కట్లేసుకొచ్చారు గట్ల ఎలా అయిపోతుంది మరీ చెప్తావు అన్నాను లాలనగా. మీరు అలా కూర్చుని అందరికీ డైట్ లో పైన క్రాచ్ సార్ నేను పొడిచేస్తాను అందుకని టికెట్ చేయకండి అన్నాడు స్టెథోస్కోప్ బీపీ డబ్బా థర్మోమీటర్ దాచేస్తూ. నేను ఇంకా అందరికీ బీపీలు అవి చూసి నాడి వేడి పరీక్షిద్దాం అనుకుంటున్నాను. వెంటకి నా విషయం తెలుసు. అంత రష్ లో అవన్నీ పెట్టుకుంటే సాయంత్రం వరకు అక్కడే పడుండాలి. ఇంతకు ముందు ఒక మారి ఇలాగే మెడికల్ ఓపీలో డాక్టర్లు ఎవరు లేరు అంటే వెళ్లి కూర్చుని ఒక్కొక్కరిని సాంగోపాంగంగా 15 నిమిషాలు చూశాను. ఆ రోజు అందరూ తృప్తిగా బీపీలు గుండె తనిఖీలు చేయించుకుని ఇళ్లకు వెళ్లారని, అయితే ఆ మన్నాటి నుంచే అసలు సమస్య మొదలైందని చెప్పుకున్నారు. నేను ఎవరో పొట్టుకొని డాక్టర్ ఒక అతను వచ్చి మాకు చక్కగా బీపీ గీపీ చూశారండి ఇవాళ రాలేదేట ఆయన అని వాదన మొదలెట్టారు. ఆ మొత్తం గొడవలో అంత ఆత్మీయంగా బీపీలు అవి చూడడం మా వాళ్ళకి నచ్చలేదు. పొట్టిగా అన్నమాట నాకు నచ్చలేదు. కానీ పెంట చెప్పింది అబద్ధమే కాదు. వాళ్ళలో చాలా మందికి ఇంజక్షన్ బ్యాచే, చాలా తక్కువ మందికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కట్లు అవసరపడ్డాయి అంతే. ఇక అయిపోయింది ఓపీ అనుకుంటూ ఉంటే అప్పుడు వచ్చారు 6 మంది. వాళ్ళందరి చేతుల్లోనూ ఏవో సర్టిఫికెట్ కనబడుతున్నాయి. బహుశా నేను ఇప్పుడు వాటి మీద సంతకాలు పెట్టాలనుకుంటా అని ఉవ్విళ్ళవి ఊరుతూ ఉండగా నా గుండెకి ఎడం వైపు గుట్టుగా దాగి ఉన్న గ్రీనింగ్ పెన్ను ఆనందంతో 2 ఇంకు చుక్కలు కక్కింది. వాళ్ళు నా చుట్టూ చేరగానే అందరి దగ్గర నుంచి కాగితాలన్నీ తీసేసుకుని
పెన్ను క్యాప్ తీసి స్టైల్గా దులపబోతుంటే చేతుల నిండా పిఓపి పిండితో డ్రెస్సింగ్ గది నుంచి పెంటై బయటకు వచ్చాడు. సార్ ఐడి మీరు సైన్ చేసి కండి, ఎంత జాగ్రత్తగా చూడాలి సార్, హ్యాండిక్యాప్ పర్సంటేజ్ అది చెక్ చేయాలి, రేపు పెద్ద సార్ వచ్చాక చూస్తారులేండి, సోమవారం రావద్దురా అనేసి ఎంతసేపుని వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా ఎనరు సార్ అంటూ నా సంతకాలని మధ్యలోనే తుంచేశాడు. సంతకళ మరి చేసేది ఏం లేక పెన్ను మడిచి మళ్ళీ జోలు పెట్టుకున్నాను. జోబి పచ్చగా అయిపోయింది సార్, చూసుకోండి, కక్కుతున్నట్టుంది పెన్ను అన్నాడు. అది ఆకుపచ్చని కన్నీరని ఎలా చెప్పను? పూజకు పనికిరాని పువ్వు అని విన్నాం గానీ అటెస్టేషన్కి అవసరం లేని అనస్థిష్టాన్ని విని ఉండం కదా. ఆ తర్వాత నెమ్మదిగా నాకు ఈ ఊళ్ళో కాస్త పరిచయాలు అవి పెరిగిన పిమ్మట కొంతమందికి నేను కూడా సంతకాలకు పనికొస్తాను అని బాధపడింది. ఆధార్ అడ్రస్ మార్చుకోవడాలు, ఆర్మీ ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇలా రకరకాల కారణాలతో జనం రావడం మొదలైంది. ఆవేశంలో పెట్టాల్సిన వాటికంటే 2-3 ఎక్కువ సంతకాలు పెట్టేసేవాడు అనుకుంటా. అవి చల్లవంటూ మర్నాడు మళ్ళీ వేరే సరి తెచ్చుకుని బయలుదేరేవారు. ఇలా కొంతకాలం నడిచాక మనకి ప్రమోషన్ వచ్చింది. ఇక చూసుకోండి, రోజు ఆపరేషన్ థియేటర్లో మందు మాకుల స్టాక్ ఎంత ఉంది, ఏమేం లేవు వివరాలన్నీ పద్ధతిగా రాసిన పెద్ద పెద్ద బౌండ్ పుస్తకాలు పట్టుకొచ్చి నా చేత సంతకాలు చేయించాగారు. మొదట్లో అవన్నీ సరిగ్గా గమనించకుండా సంతకాలు చేసి పట్టేసేవాడిని. తీరా చేసి ఆపరేషన్ మధ్యలో ఎవరైనా పలానా ఇంజక్షన్ ఎందుకు లేదు అని అడగంగానే సిస్టర్ ఏమో స్టాక్ లేదని సార్కి తెలుసు సార్, ఆయన సంతకం పెడతానే ఉన్నారు రోజు అని పాత సినిమాలో అమాయకుడైన కాంతారావు అని అక్రమ కేసులు ఇరికించినట్టు నన్ను ఇరికించారు. ఇలా బబ్రాజమానంలో ఉంటే లాభం లేదని అప్పటి నుంచి అన్నీ 1-10 సార్లు చెక్ చేసిన తర్వాత సంతకాలు పెట్టసాగారు. ఇక దైనందిన జీవితంలో రోజు ఉదయాన్నే బయోమెట్రిక్ పరీక్ష విజయవంతంగా పాస్ అయినా అటెండెన్స్ రిజిస్టర్ల సంతకాలు మాత్రం తప్పనిసరి. ఒక్కోసారి ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళడం ఆలస్యం అయ్యేలా ఉంది అని అనుమానం వస్తే మనకు అస్మదీయులైన మేడమ్స్ లో ఎవరో ఒకరికి ఫోన్ చేసి రహస్యంగా చెప్తారు, కాస్త నా సంతకం పెట్టిరా అని. ఏంటండి మీరు మాట్లాడేది? ఓ తెగ రాసేస్తారు ఫేస్బుక్ లో సూక్తులు సూత్రాలు అంటే మీరు ఫేస్బుక్ లో కాశీనాథన్ ఇస్తున్నారు, హాస్పిటల్లో మాత్రం పూరి జగన్నాథ్ అనమాట అన్నా అని అప్పుడే తీర్మానాల మీద సంతకాలు పెట్టేకండి. ఏదో పుష్కరానికి ఒకసారి ఇలాంటి పుణ్యకారాలు ఒడుగడుతూ ఉంటాను అంతే. అడక్కడక్క ఇలా అడిగితే తీరా చేసి ఆవిడ ఏమంటుందో తెలుసా? సార్ నా వల్ల కాదు, మీ సంతకం పెట్టడం చాలా కష్టం. ఆ మెలికలు ఏంటండి బాబు, ఓ వారం ప్రాక్టీస్ చేసినా పెట్టలేను, నన్ను వదిలేండి అంటే తప్పించేసుకుంటుంది. అసలు సంతకం అనేది ఎలా ఉండాలో చిన్నతనం నుంచి నేర్పించాలి. అది కూడా ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు కనుక మన సంతకాన్ని కాస్తంత సాధనతోనైనా మరొకరు పెట్టేయగలిగేంత సులువుగా అలవాటు చేసుకోవాలి. అలాగని కొందరు మరీ క్లుప్తంగా పెడతారు. ఆ ల్యాబ్ అమ్మాయి అన్నపూర్ణకి కార్తీక దీపం సీరియల్లో దీపలాగా ఎందుకన్ని కష్టాలు అని ఆరా తీస్తే తెలిసింది ఏంటంటే తన సంతకమే తన పాలిటి శాపమే పరిణమించిందని. ఏంటిది? తను చాలా అదుపని తెలుసు కానీ ఇంత పొదుపని తెలియదు. ఏ అని పెడుతుంది. మనందరికి ఏ అంటే యాబ్సెంట్ అని తెలుసు. తనకు మాత్రం చిన్నప్పుడు స్కూల్లో ఏ ఫర్ యాపిల్ అని నేర్పిస్తే ఇంట్లో వాళ్ళ నాన్న ఏ ఫర్ అన్నపూర్ణ అని సరదాగా నేర్పించారనుకుంటా. దాన్ని తను సీరియస్ గా తీసుకుంది. ఆ పెద్ద సంతకం చూసి ఈవిడ గారు నెల మొత్తం యాబ్సెంట్ అనుకుని మేడం మీద గుమాస్తా పిల్ల జీతం రాయడం మానేసింది. దాంతో కళ్ళ నిండా ఏడ్చుకుంటూ కాళ్ళు 2 ఈడ్చుకుంటూ 2 అంతస్తులు ఎక్కేళ్ల మధ్య తన కష్టాన్ని కలబోసుకుంది. అప్పుడు అసలు విషయం బాధపడి అదంతా సరిదిద్దిందిట. ఇన్నాళ్ళు తను వచ్చినా రానట్టే అనుకున్నారు అందరూ. ఇకపై తను రాకపోయినా వచ్చినట్టే. ఏంటి అనుకున్నా అంతే కదా. ఏమిటో ఈ సంతకం రాని సంత. మా సర్జరీ ప్రొఫెసర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన చేత రికార్డులో సంతకం పెట్టించుకోవాలని వెడితే గ్రీన్ కి పెన్ను మా చేత పొలిపించేవాడు. అలా ఎన్ని కూడబెట్టాడో ఆ ఎవర్ గ్రీన్ ప్రొఫెసర్. ఇంత చేసి సంతకాన్ని చిన్న స్పీడ్ బ్రేకర్లో మొదలెట్టి ఓ 1/2 కిలోమీటర్ హైవేలో సాగదీసి మళ్ళీ చివరిలో రోడ్డు మీద గుంట పడినట్టు కిందకి దింపేసేవాడు. అది సంతకం. ఆ సంతకాన్ని మా వాళ్ళందరూ చాలా సులువుగా నేర్చేసుకున్నారు. సర్జరీ కష్టం కానీ ఫోర్జరీ ఎంతసేపు నేర్చుకోవడం. అందుకే ఇలాంటి గొడవలు ఏవి లేకుండా నేను పొట్టి సంతకం కూడా చాలా అందంగా ప్రాక్టీస్ చేశాను. జేకే అని అమ్మాయిలు జడకు పెట్టుకుని క్లిప్ ఉంటుంది చూడండి, అలా ఉంటుంది వచ్చు. ఇక మొక్కాయింపు. పెళ్లికి ముందు కొన్నాళ్ల పాటు ఉత్తర రామాయణం నడిచింది మా మధ్య. నేను మొట్టమొదట రాసిన ఉత్తరంలో ఫార్మల్ గా ఒక్క ముక్క కూడా రాయలేదు. సంతకం కూడా నా పేరు కాకుండా ఏదో రొమాంటిక్ ఫీల్ వచ్చేలాగా రాసి ముగించాను. తను రాసిన తిరుగుటపా మాత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యుత్ బకాయిల వసూళ్ల నిమిత్తం పై అధికారులకు సమర్పించుకున్న వినతి పత్రంలో ఉంది.
అది చదివి నాకు ఫ్యూజ్ కొట్టేసింది. ఏంటి అసలు? ఏంటి ఏం చదివా? తను నేను లెటర్ రాశాను రొమాంటిక్ ఫీల్ తో, తను నాకు రిప్లై ఇచ్చింది. అది ఎలా ఉందంటే పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యుత్ బకాయిల వసూళ్ల నిమిత్తం పై అధికారులకు సమర్పించుకున్న వినతి పత్రంలో ఉంది. అది చదివి నాకు ఫ్యూజ్ కొట్టేసింది. ఆనక తనకి నచ్చజెప్పి ఉత్తరాలు ఎలా రాయాలో సెషన్స్ నిర్వహించాను. అసలు ప్రేమలేఖ అంటే కవర్లోంచి పొగల వస్తూ ఉండాలి, ఓపెన్ చేస్తే చేయి కాలిపోవాలి. ఆరంభంలో సంబోధనకి సగము, అడుగున సంతకం చూడగానే ఇంకో సగం పడిపోవాలి. అది విషయం. సంతకాల మీద కూడా ఇంత రాయొచ్చని మొదలెట్టాక తెలిసింది. అద్దరిపోయింది. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది.